నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. నిన్న రాత్రి పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, వాటి కోసం పెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయాయి. నిజం చెప్పాలంటే రాజ్యాంగ సవరణ బిల్లే మొదట పెట్టారు. అది వీగిపోవడంతో మిగతా 2 బిల్లులు పెట్టలేదు. ఇది ఎట్లయినా సక్సెస్ చేసుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పార్టీలే కాకుండా బయట ప్రజలు కూడా ముఖ్యంగా దక్షిణాదిలో, ఈశాన్య భారతదేశంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని బయట ప్రజల సంగతి పక్కన పెడితే పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేస్తామని కూడా చెప్తున్నాయి. కానీ బీజేపీ గవర్నమెంట్ కావాలని 2 బిల్లులను కలిపి తీసుకొచ్చాయి. అంటే మీరు డీలిమిటేషన్కు ఓటేయకపోతే మహిళా బిల్లుకు కూడా ఓటేయనట్టే, మహిళా బిల్లుకు ఓటేస్తే డీలిమిటేషన్కు కూడా ఓటేయనట్టే. 2 కలిపి తీసుకురావడంలోనే దాని కుట్ర ఉన్నది, బీజేపీ కుట్ర. ఇవాళ ఆ బిల్లు వీగిపోయిన తర్వాత బీజేపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు, టీడీపీ చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ లేకుండా ప్రతిపక్షాలు చేశాయి, మహిళలకు అన్యాయం చేసే ప్రతిపక్షాలని ప్రచారం చేస్తున్నారు. నిజమేనా? అది నిజంగానే ప్రతిపక్షాలు మహిళా బిల్లును పాస్ అవ్వకుండా చేశాయా? పచ్చి అబద్ధం. ఎందుకంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయింది. ప్రభుత్వంతో సహా అన్ని పక్షాలు దానికి ఓటేశాయి. 2023లో పాస్ అయిన మహిళా బిల్లును చట్టరూపం తీసుకురాకుండా ఆపింది ఎవరు? మహిళా బిల్లుని ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? వాళ్ళని అడ్డుకున్నది ఎవరు? బీజేపీని మహిళా బిల్లును చట్టరూపం తీసుకురాకుండా ఆపింది, అడ్డుకున్నది ఎవరు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 23లో పాస్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు కొత్తగా ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నాడు? 2023లో మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత అందులో ఉన్న ఒక అంశం ఏంటంటే 2026-27లో జనాభా లెక్కలు అవుతాయి, జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు నిర్ణయిస్తామనేది అందులో భాగం. ఇప్పుడు మొదలైంది, జనాభా లెక్కలు మొదలయ్యాయి. 27 వచ్చే సంవత్సరానికి పూర్తవుతాయి. ఆ జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ 2029కి రావచ్చు. ఇంకొద్దిగా లేట్ చేస్తే రాకపోవచ్చు, మళ్ళీ 2034 కావచ్చు, 2029 కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అర్జెంటుగా వాళ్లే 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు పరుస్తామని బీజేపీ ప్రభుత్వమే చెప్పి ఆ బిల్లు పాస్ చేయించుకొని ఇప్పుడు హఠాత్తుగా లేదు అర్జెంటుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా అర్జెంటుగా మహిళా బిల్లు పాస్ చేయాలని అర్థం ఏంటి? ఇందులో వాళ్ళే 2026 జనాభా లెక్కల ఆధారంగా చేస్తామన్నారు కదా, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తామని అర్థం ఏంటి అసలు? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకోదలుచుకున్నారు. అది పాస్ కాదని వాళ్ళకు తెలుసు. డీలిమిటేషన్ బిల్లులో అనేక అన్యాయాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశం, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, డీలిమిటేషన్ బిల్లుని. అందువల్ల డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మహిళా బిల్లును అడ్డుపెట్టి, మహిళలను అడ్డుపెట్టి డీలిమిటేషన్ బిల్లును సాధించుకోవాలి. మహాభారతంలో శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని చంపినట్టు ఈ విధమైన ఒక పెద్ద కుట్రకు తెరదీసిన బీజేపీ ఇప్పుడు బిల్లు వీగిపోయేసరికి ప్రతిపక్షాల మీద, కాంగ్రెస్ మీద, ఇతర పార్టీల మీద ప్రచారం మొదలుపెట్టాయి. అసలు బిల్లు వీగిపోగానే ఎంత త్వరగా అంటే వీగిపోయి వాయిదా వేసి, లోక్సభను స్పీకర్ వాయిదా వేసి అందరూ బయటికి వచ్చి బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన మొదలుపెట్టారు. విపక్షాలకు వ్యతిరేకంగా, మహిళలకు అన్యాయం చేసే విపక్షాలు. చాలా బాగుంది, చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. కానీ వాళ్ళు రావడం అందరి చేతిలో ప్లెకార్డులు ఉన్నాయి, ప్రింట్ చేసిన ప్లెకార్డు. విపక్షాలకు వ్యతిరేకంగా స్లోగన్లు, మహిళలకు అన్యాయం చేస్తున్న విపక్షాలనే స్లోగన్లు, మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారనే ఇటువంటి స్లోగన్లన్నీ ఉన్నాయి. ముందే ప్రింట్ చేయకుండా ఆ 5-10 నిమిషాల్లో ప్రింట్ అయ్యే అవకాశం లేదు. పార్లమెంట్ లోపల ప్రింటింగ్ అయ్యే అవకాశం అసలు లేదు. కాబట్టి ముందే ప్రింట్ అయి తీసుకొచ్చారు దాన్ని. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? బీజేపీ పార్టీ చాలా ప్లాన్డ్గా ఉన్నది. ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు ఓడిపోబోతోంది. ఓడిపోయిన తర్వాత మనం ఈ ప్రచారాన్ని అందుకోవాలి అనేది ముందు నుంచి చాలా ప్లాన్డ్గా ఉన్నది. అందుకని ప్రింట్ చేసుకొని మరి పార్లమెంట్కి తీసుకొని వచ్చారు. బయటికి రాగానే
ప్లెకార్డులు పట్టుకొని. అదొక్కటే కాదు, అసలు ముందుగా అందరితో మాట్లాడాలని కానీ, ప్రజలతో, అనేక వర్గాలతో, ఇటు స్త్రీలతో, డీలిమిటేషన్కి సంబంధించి ఇతర ప్రజలతో, పార్లమెంట్లో అన్ని పక్షాలతో, అఖిల పక్షంతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నము ఒక్కసారి కూడా జరగలేదు. కనీస ప్రయత్నం చేయలేదు బీజేపీ. ఎందుకు చేయలేదు? ఆ బిల్లును పాస్ చేసుకోవాలనే కోరిక వాళ్ళకు లేదు. పాస్ కాదనే విషయం ముందు నుంచి తెలుసుకోవడం, కన్విన్స్ చేసే ప్రయత్నం. కనీసం ప్రజాస్వామ్యంలో చర్చలు, కన్విన్స్ చేయడాలు, కన్విన్స్ కావడాలు ఇవన్నీ సహజంగా ఉండాల్సినవి కదా. అంతకుముందు పెట్టిన అన్ని బిల్లులు పాస్ చేయించుకోవడం కోసం వాళ్ళు ఎన్ని అఖిలపక్ష సమావేశాలు పెట్టారు? అప్పుడు పెట్టింది లేదు, ఇప్పుడు పెట్టడానికి ఏమొచ్చింది? అసలు ఆ బిల్లు వల్ల రేపు చట్టం అయితే ప్రభావితమయ్యే ఏ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలతో మాట్లాడడానికి ఏంటి అడ్డంకి? ఉదాహరణకు మహిళా బిల్లే ఉంది. మహిళా బిల్లు సరే, పార్టీలన్నీ ఇంతకుముందు 2023లో మద్దతు పలికై పాస్ చేయించాయి. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రకటించాడు, ప్రియాంక గాంధీ కూడా ప్రకటించింది. మళ్ళీ మండే రోజు పార్లమెంటు సమావేశం పెట్టండి, మహిళా బిల్లు పెట్టండి, మహిళా బిల్లుకు మేము ఓట్లేస్తాం, సక్సెస్ చేసుకుందాం అందరం కలిసి. మహిళా బిల్లుకు ఓట్లు వేయడానికి, సక్సెస్ చేయడానికి, దాన్ని పాస్ చేయించడానికి కాంగ్రెస్తో సహా అన్ని పక్షాలు రెడీగా ఉన్నాయి. కానీ నిజానికి మహిళా బిల్లులో లోపాలు లేవా? మహిళా బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. మహిళా బిల్లుకు సంబంధించి గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ చాలా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? మహిళా బిల్లును వ్యతిరేకించలేదు, మహిళా బిల్లులో ఉన్న అన్యాయాలను వ్యతిరేకించారు. మహిళా బిల్లులో 33% మహిళలకు రిజర్వేషన్. 33% ఎవరికి? 33% మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవి ఉండవా? మైనార్టీ సరే ఇవ్వట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి రిజర్వేషన్లు ఉండవా? మిగతా చోట్ల ఉన్న రిజర్వేషన్ మహిళలకు ఉండొద్దా? ఆ రిజర్వేషన్లు ఉండకుండా మొత్తం 33% మహిళా రిజర్వేషన్లు అంటే ఇప్పుడున్న భారతదేశ సామాజిక పరిస్థితుల్లో, ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఆ 33% సీట్లు ఎవరికి వస్తాయో ఒక్కసారి ఊహించండి. మెజార్టీ సీట్లు అగ్రకులాలకే వస్తాయి. తెలంగాణ తీసుకోండి, రెడ్లకు, వెలమలకు హయ్యెస్ట్ సీట్లు, కొంత కమ్మోళ్ళకు కూడా రావచ్చు. ఏపీలో కూడా అదే పరిస్థితి, రెడ్లకు, కమ్మోళ్ళకు, కొంత కాపులకు హయ్యెస్ట్ మొత్తం సీట్లు, మెజార్టీ సీట్లు వీళ్ళకే వస్తాయి. బీసీలకు ఏం కావాలి? ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలి? వాళ్ళకి రిజర్వేషన్ వద్దా? గతంలో మిగతా వాళ్ళకున్న మిగతా చోట్ల ఉన్న రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ దాంట్లో ఉండకూడదా? అలా లేకుండా చేయడాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా అనేక బీసీ సంఘాలు, బీసీ మహిళలు, బీసీ పురుషులు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయినా సరే దానికి మద్దతు పలికాయి. కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు, ఎవరు? రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, ఇందులో కూడా రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ లేకపోయినా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సోమవారం పెట్టండి మీటింగ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం పోతే ఎల్లుండి సోమవారం మీటింగ్ పెట్టండి, మహిళా బిల్లును పాస్ చేసుకుందాం అంటున్నారు. మహిళా బిల్లు పాస్ చేయడానికి అన్ని పక్షాలు రెడీగా ఉన్నాయి. అందులో లోపాలు ఉన్నప్పటికీ వాళ్ళు రెడీ అవుతున్నారు. లోపాలు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ బిల్లులో, అయినా సరే వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద గుడ్డగాలు చేసేసి తుడుచుకోలేని పరిస్థితి సృష్టిస్తుంది ఎవరు? బీజేపీ. డీలిమిటేషన్ అనే బిల్లును సక్సెస్ చేసుకోవడం కోసం, పాస్ అయ్యేటట్టు చేసుకోవడం కోసం ఈ నాటకాలు ఆడింది బీజేపీ. డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళే కాదు, మనం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. డీలిమిటేషన్ను దక్షిణ భారతదేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఒరిస్సా వ్యతిరేకిస్తున్నది, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. బీజేపీకి బానిసలైన పార్టీలు మద్దతు పలుకుతున్నాయి, ఆ నాయకులు మద్దతు పలుకుతున్నారు, కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు డీలిమిటేషన్. 1976 నుంచి డీలిమిటేషన్ మీద ఫ్రీజ్ ఉన్నది. అంటే డీలిమిటేషన్ ఇప్పటికే జరగాల్సి ఉంది ఎప్పుడో, కానీ జరగలేదు. ఎందుకు ఫ్రీజ్ చేశారు? 76లో చేయాల్సిన డీలిమిటేషన్ చేయకుండా, సీట్లు పెంచకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారు? ఫ్రీజ్ చేసినప్పుడే ఒక నిబంధన పెట్టారు దానికి. ఉత్తర భారతదేశంలో విపరీతంగా జనాభా పెరిగిపోయింది, దక్షిణ భారతదేశంలో జనాభా మీద కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు, జనాభాను కంట్రోల్ చేశారు. క్రమశిక్షణగా ఉన్నది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం విచ్చలవిడిగా జనాభాను పెంచుకుంటూ పోయి పేదరికంలో కూరుకుపోతున్నది. కాబట్టి డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేది ఆ రోజు ఉన్న నాయకులు
దీన్ని ఫ్రీ చేసి అప్పుడు ఒకటి నిబంధన పెట్టారు. మళ్ళీ డీలిమిటేషన్ జరిగే నాటికి బ్యాలెన్స్ చేయాలి దీన్ని. అంటే ఉత్తర భారతదేశం కూడా జనాభాను కంట్రోల్ చేయాలి, దక్షిణ భారతదేశానికి సమానంగా ఆ నిష్పత్తిలో జనాభాను కంట్రోల్ చేయాలి అనేది ఆ రోజు పెట్టుకున్నారు. 76, 86, 96, 2006, 2016, 2020, 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల తర్వాత ఒక్కసారి తిరిగి చూసుకోండి ఏం జరిగింది. సేమ్ దక్షిణ భారతదేశం ఆ విధంగానే జనాభా మీద కంట్రోల్ కంటిన్యూ చేస్తున్నది, అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క ఉత్తరప్రదేశ్ చాలు మన దక్షిణ భారతదేశం మొత్తం జనాభాతో పోటీ పడడానికి. విపరీతంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, కొన్ని ఇట్లాంటి రాష్ట్రాలు విపరీతంగా జనాభా పెరుగుతున్నది. విపరీతంగా అక్కడ జనాభా పెరుగుతున్నది. ఇక్కడ జనాభా మీద ప్రభుత్వమే చెప్పిన కంట్రోల్ చేయాలి అనే చెప్పిన సూచనకు అనుగుణంగా ఇక్కడ జనాభాను కంట్రోల్ చేశారు. ఇంకా చెప్పాలంటే భారతదేశానికి ఇక్కడి నుంచి అందిస్తున్న పన్నులు జిఎస్టీతో సహా ఏ పన్నులైనా హయ్యెస్ట్ రూపంలో వెళ్తాయి. హయ్యెస్ట్ ఇవి భారతదేశాన్ని ఒక రకంగా పోషిస్తున్నది దక్షిణ భారతదేశం. ఆ జనాభా పెరిగిపోయి నిరుపేదరికంలో మగ్గిపోతున్న రాష్ట్రాలను పోషిస్తున్నది మన దక్షిణ భారతదేశం. ఇక్కడి నుంచి 100 రూపాయలు పన్నులు వెళ్తే మనకు వచ్చేది 40-50 రూపాయల రిటర్న్ వచ్చేది మన దక్షిణ భారతదేశం. ఒక్క రాష్ట్రం కొద్దిగా అటు ఇటు తేడాలతో ఉండొచ్చు. 30, 40, 50 రూపాయలు వెనక్కి వస్తున్నాయి కేంద్రం నుంచి. కేంద్రానికి 100 రూపాయలు వెళ్తే వెనక్కి వస్తే ఇంతే. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు 100 రూపాయలు వాళ్ళు ఇస్తే 800 రూపాయలు, 500 రూపాయలు, 900 రూపాయలు అంత స్థాయిలో వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే ఎక్కడి డబ్బు అదంతా దక్షిణ భారతదేశం నుంచి వెళ్తున్న డబ్బు వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు జనాభా పెంచుకోవడం ఒకటి, దానివల్లనే కాదు మరిన్ని కారణాల వల్ల నిరుపేదరికంలో మగ్గిపోవడం, అభివృద్ధి జరగకపోవడం, అక్కడ ప్రభుత్వాలు కూడా కారణం, పార్టీలు కూడా కారణం, అభివృద్ధిలో వెనకబడడం. ఈ కారణాలన్నిటి రీత్యా దక్షిణ భారతదేశం క్రమశిక్షణగా ఈ దేశానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందింది. కాబట్టి దీన్ని ఇప్పుడు శిక్షించదలుచుకున్నారా? బీజేపీ ఇప్పుడు క్రమశిక్షణగా దేశాభివృద్ధిలో భాగమవడమే కాదు, దేశాభివృద్ధికి ముందు భాగాన ఉండడం వల్ల ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని శిక్షించి డీలిమిటేషన్లో అతి తక్కువ సీట్లు, జనాభా తక్కువ ఉంది కాబట్టి తక్కువ సీట్లు, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు. రేపు ఒకవేళ బీజేపీ అనుకున్నదే సక్సెస్ అయితే, బిల్లు పాస్ అయి చట్టం జరిగితే అసలు దక్షిణ భారతదేశంతో వాళ్ళకు అవసరమే లేదు. భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 4-5 రాష్ట్రాలు చాలు. 4-5 రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లతో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. భారతదేశానికి ఎవ్వరూ అవసరం లేదు. మన రాజ్యాంగం ఏమో దీన్ని ఫెడరల్ వ్యవస్థగా రాసుకున్నాము. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని రాసుకున్నాము. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలి, సమానంగా చూడాలని రాసుకున్నాము. అసలు ఇప్పటికే చాలా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నది బీజేపీ. పట్టించుకోవడం లేదు, అభిప్రాయాలను పట్టించుకోవడం లేదు. తన సొంత అభిప్రాయాలను రాష్ట్రాల మీద రుద్దడానికి నిరంకుశంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. హిందీ భాష విషయంలో చూడొచ్చు, అలా ప్రయత్నం చేస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో రేపు డీలిమిటేషన్ బిల్లు సక్సెస్ కనుక అవుతే ఇంకే పరిస్థితి వస్తుంది. ఇంకా అనేక రకాలుగా నష్టపోబోతున్నది డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియా. అందువల్ల సౌత్ ఇండియా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నార్త్ ఇండియాలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. నార్త్ ఇండియా అయినప్పటికీ ఇంకొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎస్పీ వ్యతిరేకించింది, బెంగాల్ టీఎంసీ వ్యతిరేకించింది, బీహార్లో ఆర్జేడీ వ్యతిరేకించింది. ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారతదేశంలో ఒక దుర్మార్గమైన పరిస్థితి మొదటి నుంచి ఉన్నది ఏంటంటే, మొఘలులు వచ్చి పరిపాలన చేయడానికి ఇక్కడి హిందూ రాజులు అని చెప్పుకుంటున్న వాళ్ళే సహకరించి ఇంకొక రాజును చంపడానికి, ఇంకొక రాజును ఓడించడానికి మొఘళ్ళ సపోర్ట్ తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు రావడానికి సహకరించింది కూడా హిందూ రాజులే. ఇక్కడ ఈ దేశ రాజులకి ద్రోహం చేసి, ఈ దేశానికి ద్రోహం చేసి, వేరే పక్క రాజుల రహస్యాలన్నింటినీ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళని ఓడించి చివరికి భారతదేశం ఆక్రమించుకునేటట్టు చేశారు. అంటే ద్రోహం అనేది మొదటి నుంచి జరుగుతున్నది. చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను.
బ్రిటిష్ వాళ్ళు చాలామంది ద్రోహులను తయారు చేశారు. ఇక్కడ బిర్సా ముండాని ద్రోహుల ద్వారానే చంపారు, కొమరం భీమును ద్రోహుల ద్వారానే చంపారు, చాలామంది ద్రోహుల ద్వారా చంపారు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ద్రోహులు తయారయ్యారు. దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒకవైపు దక్షిణ భారతదేశ పార్టీలు పోరాడుతున్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ దుర్మార్గాన్ని, బీజేపీ దుర్మార్గాన్ని. కానీ కొంతమంది దక్షిణ భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు, ఇక్కడి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు, వాళ్ళ సొంత రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ. రెండోది వైసీపీ, జగన్ నాయకత్వంలోని వైసీపీ. మూడోది పవన్ నాయకత్వంలోని జనసేన. ఇది పక్కనున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు, అక్కడే కాంగ్రెస్ ఉన్నది కానీ చిన్న చితక పార్టీలాగా ఉంది, అన్ని పార్టీలు బీజేపీకి డీలిమిటేషన్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మూడే కాదు, తమిళనాడులో ఏఐడిఎంకే, కర్ణాటకలో జేడిఎస్ దేవగౌడ పార్టీ. ఇవి దక్షిణ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విరుద్ధంగా ఆ మూడు పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ ఎలాగో ఆ పనే చేస్తుంది. కనీసం ప్రజల ప్రయోజనాల కోసమైనా వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉండే, కానీ లేదు. బానిసత్వం ఎక్కువ ఉన్నది వాళ్ళలో, భయంతో కూడిన బానిసత్వం. బీజేపీని వ్యతిరేకిస్తే తమ ఉన్న కేసులు ఎక్కడ బయటకు తీసి జైళ్ళకు పంపుతారని భయం, పిరికితనంతో తన సొంత ప్రజలకు ద్రోహం చేస్తున్నారు వాళ్ళు. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ బీజేపీ తప్ప ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. వాళ్ళు నిజంగా ప్రజల కోసం నిలబడ్డారు. మిగతా విషయాల్లో ఇద్దరికి ఎన్ని పొరపాట్లున్నా, ఇద్దరు ఎన్ని చేసినా, ఏమైనా చేయొచ్చు కాక ఇవాళ పార్లమెంటులో వాళ్ళు టీఆర్ఎస్కు పార్లమెంటులో లేకపోవచ్చు, ఇది మన లోక్సభలో లేకపోవచ్చు, అయినా సరే వాళ్ళు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడి, వాళ్ళు కూడా మాట్లాడాడు. సోమవారం బిల్లు పెట్టండి, మహిళా బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడాడు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం, ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు చాలా ఉంది కథ వాళ్ళ గురించి చెప్పాలంటే. పార్లమెంటులో ఈ బిల్లుల మీద చర్చ జరుగుతున్నప్పుడు కర్ణాటకకు సంబంధించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, సరే బిల్లు గురించి మాట్లాడాడు, ఆయనకు సపోర్ట్ చేస్తాడు, ఎట్లా అది ఓకే, కర్ణాటకకు సంబంధించి అయినా సరే సపోర్ట్ చేస్తాడు, కర్ణాటక నష్టపోతున్నా సరే బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఆయన మొదటి నుంచి కూడా విద్వేషం రెచ్చగొట్టడంలో కానీ మూఢనమ్మకాలు ప్రచారం చేయడంలో కానీ నెంబర్ 1. ఆయన నిన్న మాట్లాడుతూ తెలంగాణ మీద దారుణమైన కామెంట్లు చేశాడు. ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ, ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. తెలంగాణ 1969కు ముందు నుంచి తమకు జరుగుతున్న అన్యాయాలకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది తెలంగాణ. ఒక్కరోజు 2 రోజుల్లో రాలేదు తెలంగాణ రాష్ట్రం. అనేక ఏళ్ల ప్రజల త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా ఎంతోమంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఊరికనే రాలేదు, ఎవ్వరు వాళ్ళ జేబులోంచి తీసి ఇవ్వలేదు. ప్రజలు పోరాడి సాధించుకున్నారు. దీన్ని ఎవరో ఒక వ్యక్తి సాధించింది కాదు, ఇది ప్రజలందరూ పోరాడి సాధించి ఇవాళటి కోరిక కాదు ఇది. 69, 50లోనే ఉన్న తెలంగాణ, ఏపీ, హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర కలపడానికి చేస్తున్న ప్రయత్నంలోనే వ్యతిరేకత ఉన్నది. ప్రజలు వ్యతిరేకించారు ఆ ప్రయత్నాన్ని, కలపడాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు నుంచే ఉన్నది. ఆ రోజే వీళ్ళు దోపిడీ చేస్తారనే ఎరుక ఉన్నది తెలంగాణ ప్రజలకు. అదే జరిగింది. 69లో పోరాటం జరిగి 360 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు తెలంగాణ కోసం. తర్వాత మళ్ళీ మలిదేశ పోరాటం 1997, 96, 97లో మొదలైన మలిదేశ పోరాటం చాలా పెద్ద ఎత్తున ఉద్యమంగా నడిచింది. దాని ద్వారా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ మీనవేశాలు లెక్కబెట్టిన చివరికి ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంట్లో చట్టం చేసింది, బిల్లు ప్రవేశపెట్టింది. దాన్ని మొదటి నుంచి బీజేపీ, ఆ బిల్లు ప్రవేశపెట్టిన దానికి మద్దతు తెలిపింది బీజేపీ కూడా. సుష్మా స్వరాజ్ స్వయంగా తెలంగాణ అవసరం గురించి మాట్లాడింది పార్లమెంట్లో. బిల్లుకు మద్దతు తెలుపుతూ ఓటేశారు. కానీ ఇవాళ మోడీ వచ్చాక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మోడీ ఒక సభలో
ये कांग्रेस पार्टी ऐसी कैसी डॉक्टर है जो बच्चे को तो जन्म दे लेकिन मां को मार दे। तेलुगु भावना, तेलुगु स्पिरिट, तेलुगु गौरव, ये मां के रूप होता है। उन्होंने मां को मार करके बच्चे का जन्म देने का पाप किया है। తల్లిని చంపి బిడ్డను బయటకు తీసినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. చాలా సహ్యంగా దుర్మార్గంగా మాట్లాడాడు. తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారట. ఎవరి తల్లి, ఎవరి బిడ్డ, ఎవరు చంపారు? ఆ తర్వాత ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. భారత్ పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విడగొట్టారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తెలంగాణ ఏపీని విడగొట్టారని మోడీయే మాట్లాడాడు ఆ రోజు. ఇవాళ అదే మాటలను తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడాడు. భారత్ పాకిస్తాన్ విడగొట్టినట్టు విడగొట్టారు దీన్ని. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? కనీసం తెలంగాణ స్పృహ ఉన్నదా వీళ్ళకి? తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా మాత్రంగా సాగుతున్న కాలంలో ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేస్తామని తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేస్తే రాజీనామా చేయని ఒకే ఒకడు బీజేపీ కిషన్ రెడ్డి, ఇవాళ కేంద్ర మంత్రి. ఆయన కూడా ఇప్పుడు కథలు పడుతున్నారు. ఈ తేజస్వి సూర్య మాట్లాడిన దాన్ని నంగిగా మాట్లాడుతున్నాడు. బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నపుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. తేజస్వి సూర్య ఉద్దేశం అది కాదట. తేజస్వి సూర్య ఆ ఉద్దేశంతో అనలేదట. కొంతమంది వక్రీకరిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. పార్లమెంటులోనే నేను క్షమాపణ చెప్పాను, తేజస్వి సూర్య కూడా క్షమాపణ చెప్పాడు. ఇది పచ్చాబద్ధం. పార్లమెంట్లో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి. తేజస్వి సూర్య మాట్లాడలేదు దీని మీద, మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడాడు తెలంగాణకు, కానీ మళ్ళీ దీని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ కిషన్ రెడ్డి మాట్లాడాడు పార్లమెంటు సాక్షిగా, తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని కిషన్ రెడ్డి మాట్లాడాడు. ఒకవేళ తప్పని ఎవరన్నా అనుకుంటే క్షమించండి. ఎవరైనా అనుకోవడం ఏంటి? తప్పు లేదని నువ్వే చెప్తున్నావు కదా, ఇంకా అనుకోవడం ఏంటి? దుర్మార్గంగా తెలంగాణని కించపరిచి ఇవాళ మళ్ళీ బండి సంజయ్ కూడా మాట్లాడుతుంటాడు. బండి సంజయ్ దాడి చేస్తుంటాడు కాంగ్రెస్ వాళ్ళ మీద. తేజస్వి సూర్య మాట్లాడిన చాలా గొప్పగా ఉన్నది. వీళ్ళకు తెలంగాణ కంటే వాళ్ళ తేజస్వి సూర్య, వాళ్ళ మోడీ, వాళ్ళ బీజేపీ పార్టీ ముఖ్యమైపోయినది. ప్రజల కంటే వాళ్ళ పార్టీలు ముఖ్యమైపోయినాయి వాళ్ళకి. ప్రజలు గంగలో కలిసినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పార్టీలు ముఖ్యం వాళ్ళకి. అట్లా ఒకవైపు బీజేపీ ఇటు తెలంగాణకు ద్రోహం చేసింది, ద్రోహం చేస్తూనే ఉన్నది. ఇప్పటికీ తెలంగాణకు ఇస్తున్న ఫండ్స్ ఎంతో అర్థమవుతున్నది. లెక్కలు తీస్తే తెలుస్తే ఎంతెంత ఇస్తున్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. మొత్తం భారతదేశానికే ద్రోహం చేయడానికి నడుం బిగించి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించడానికి ప్రయత్నం చేసింది. అది ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు విపక్షాల మీద దాడి చేస్తున్నది. ఈ దుర్మార్గాన్ని దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు 2 రోజులుగా. బీజేపీ చేస్తున్న, భారతదేశానికి చేస్తున్న ద్రోహం ఒక్క దక్షిణ భారతదేశానికే కాదు, మొత్తం భారతదేశానికే ద్రోహం చేస్తున్నది. అది ఈ విధంగా చాలా ద్రోహాలు చేస్తూ వస్తున్నది. చాలా రకాలుగా ద్రోహాలు చేస్తున్నది. ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో కూడా ద్రోహం చేస్తున్నది. నిజం చెప్పాలంటే మహిళా బిల్లులో కూడా రిజర్వేషన్ లేకుండా, బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేకుండా మరొక ద్రోహం చేస్తున్నది. ఇక్కడేమో దక్షిణ భారతదేశంలో ఉంటూ తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే విధంగా చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్లు ద్రోహం చేస్తున్నారు. ఈ ద్రోహాన్ని ఏపీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఓట్లేసి గెలిపించారో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారేమో. ఇంత దుర్మార్గులకు మేము ఓట్లు వేసింది మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గలం వెప్పినగా ఇప్పుడు బీజేపీ పెట్టిన బిల్లు ఓడిపోయిన తర్వాత రోడ్డు ఎక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. విజయోత్సవాలు చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్న వాళ్ళని, మనుషులను అందరినీ ఇప్పుడు విపక్షాలకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన ప్రదర్శన చేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. రెడీ అవ్వడం ఏంది, వాళ్ళు చేస్తున్నాడు. మహిళా బిల్లును పాస్ చేయించకుండా మహిళలకు అన్యాయం చేశాడని కథలు చెప్తున్నాడు. ఇంత అబద్ధాలు చెప్పడానికి ఇంకెవరైనా ఉన్నారా? మహిళా బిల్లు 2023 పాస్ అయింది. ఆ విషయాలు అందరూ ఎందుకు అబద్ధాలు చెప్పి దాచేస్తున్నారు ఎందుకు? మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవడం కోసం దీనికి ఓటేస్తేనే దానికి వేసినట్టు, దానికి వేస్తేనే దీనికి వేసినట్టు రెండింటికి లింక్ పెట్టింది ఎవరు? కావాలని లింక్ పెట్టి ఇప్పుడు మహిళా బిల్లును ఫెయిల్ చేశారని చంద్రబాబు నాయుడు రోడ్డు ఎక్కి నిరసన జరిపితే నమ్మేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది సోమవారం మహిళా బిల్లు మాత్రమే పెట్టండి, మేము అందరం ఓట్లేస్తాం, విపక్షాలు కూడా ఓట్లేస్తాయి
పెట్టండి అని సవాల్ ఇస్తున్నది. పెట్టండి మరి. ఆ ధైర్యం ఉన్నదా? మహిళా బిల్లు పాస్ చేయించాలని కోరిక వాళ్ళకేమీ లేదు. బీజేపీకి లేనే లేదు. అది ఫెయిల్ అవుతుందని కూడా తెలుసు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది డీలిమిటేషన్, అది కూడా ఫెయిల్ అవుతుందని తెలుసు. ఇలా ఫెయిల్ చేయించి మహిళా బిల్లులు మహిళలకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఉన్నాయి, వీళ్ళు మహిళా ద్రోహులు అని ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి, ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి, దాంట్లో ప్రయోజనం పొందాలి, రేపు తమిళనాడు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలి, 29లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలి. ఇలాంటి కుట్ర తప్ప ఇంకోటి లేదు. ఆ కుట్రకు దక్షిణ భారతదేశానికి, తమ సొంత రాష్ట్రానికి ద్రోహం చేస్తూ చంద్రబాబు నాయుడు, జగను, పవన్ కళ్యాణ్ బీజేపీకి సహకరించారు. బీజేపీకి బానిసలుగా వాళ్ళ నిలబడ్డారు. ఈ పరిస్థితి అంతా దేశ ప్రజలకు అర్థమవుతూనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.